హాయ్ ఫ్రెండ్స్. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురు చూసే క్రికెట్ ఫ్యాన్స్కు బంపర్ ఆఫర్ లాంటి వార్త ఇది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ చిరకాల ప్రత్యర్థులు ఒక్కసారి తలబడితేనే క్రికెట్ ప్రపంచం ఊగిపోయింది. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సార్లు ఒకే టోర్నీలో ఈ ఏడాది జట్లు తలబడితే మామూలుగా ఉండదు. ఈ ఏడాది ఆసియా కప్లో అదే జరిగే అవకాశం ఉంది. ఇక ఆసియా ఖండంలోని జట్ల మధ్య పోరుకు వేదికగా నిలిచే ఆసియా కప్ ఈ ఏడాది జరగబోతుంది. క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్లో 2వ వారం నుండి 4వ వారం వరకు ఆసియా కప్ జరిగే అవకాశం ఉంది. 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని ఆసియా కప్ను టీ20 ఫార్ములో నిర్వహించనున్నారు. అయితే నిజానికి ఈ ఆసియా కప్ 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కు భారత్ వెళ్ళలేదు. దీంతో ఆసియా కప్ కోసం భారత్కు పాక్ వచ్చే అవకాశం లేదు. అందుకే ఆసియా కప్ను తటస్థ వేదికలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ ప్లాన్ చేస్తుందని క్రిక్బజ్ తెలిపింది. శ్రీలంక లేదా యూఏఏలో ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీకి బీసీసీఐనే హోస్ట్గా ఉంటుంది. ఇక భారత్ వర్సెస్ పాకిస్తాన్ మెగా పోరుపై ఫోకస్ పెట్టిన ఏసీసీ అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్ ఖరారు చేయనుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ టోర్నీలో ఇండియా పాక్ గరిష్టంగా 3 సార్లు తలపడే అవకాశం ఉంది. మొదట గ్రూప్ దశలో, తర్వాత సూపర్ 4లో, చివరిగా ఫైనల్లో చేరితే అక్కడ మరోసారి తలపడే ఛాన్స్ ఉంది. అయితే చివరిగా 2023 ఆసియా కప్లోనూ భారత్ పాక్ 3 సార్లు తడపడేలా షెడ్యూల్ రూపొందించారు. కానీ గ్రూప్ దశలో ఈ దయాదుల మ్యాచ్ వర్షంతో రద్దయింది. కానీ సూపర్ 4లో పాక్ను భారత్ చిత్తు చేసింది. పాక్ సెమీస్లో శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో ఫైనల్ చేరలేకపోయింది. ఇక మరోవైపు టైటిల్ పోరులో శ్రీలంకను ఓడించి భారత్ విజేతగా నిలిచింది.